తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మంత్రివర్గ సహచరులను, ప్రభుత్వ సలహాదారులను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, క్రిస్టియన్ సమాజంలో గొప్ప వ్యక్తులుగా ప్రభు సందేశాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తున్న మత ప్రబోధకులందరినీ ఒక వేదిక మీదకి రప్పించి వేలాది మంది భక్తుల మధ్యన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డిసెంబర్ నెల మిరకల్ మంత్, యేసు ప్రభు జన్మించిన నెల, తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ నెలలో ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల. అందుకే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రభు జన్మదినను జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు, ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది. క్రిస్టియన్ సమాజం ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ప్రభు ఒకే మాట చెప్పిండు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని. ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది. మానవ సేవనే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉన్నదో, సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో, ప్రభు ఇచ్చిన సందేశంలో నిన్ను ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగువారిని ప్రేమించు అనే సందేశంలో అన్ని అంశాలు సంక్షిప్తమై ఉన్నాయి. క్రిస్టియన్ సమాజము ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంత సేవను అందించినాయో విద్య విషయంలో, వైద్య విషయంలో ప్రభుత్వాలతో పోటీపడి క్రిస్టియన్ సంస్థలు కూడా ఈ దేశంలో పేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నిరంతరం ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే, ఆర్థిక పురోగతి సాధించాలి అని అంటే విద్య అత్యంత కీలకమైనది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ అందిస్తున్న సేవను ప్రభుత్వంతో పోటీపడి అందిస్తున్న కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో ఉండే విద్యా సంస్థల కంటే కూడా క్రిస్టియన్ సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. నిష్ణాతులైన విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది ఈ సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములై ఆదర్శంగా నిలబడ్డారు. వైద్యం విషయంలో కూడా ప్రభుత్వం అందించలేని వైద్య సేవల్ని అటవీ ప్రాంతంలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో
పేదలు అత్యంత నిరుపేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆరోగ్య తెలంగాణను ఈరోజు క్రిస్టియన్ సంస్థలు క్రిస్టియన్ సోదరులు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా సమైక్య స్ఫూర్తిని, ఈ దేశం యొక్క భద్రతను, ఈ దేశంలో సర్వమతాలు సమానంగా ఉండాలి, సర్వమతాలు వాళ్ళు నమ్మిన వాళ్ళు ఆచరించిన సిద్ధాంతాన్ని పాటించాలి, సర్వమతాలకు రక్షణ ఉండాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానిది. ఎవరు ఏ మతాన్ని విశ్వసించినా, ఎవరు ఏ మతాన్ని ఆచరించినా, ఎవరికి వారి మతాన్ని వారు ప్రచారం చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన రక్షణ కల్పిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఎవరు కూడా ఇంకొక మతానికో ఇంకొక మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులకో కుటుంబాలకో వ్యతిరేకంగానో అభ్యంతరకరంగానో మాట్లాడడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వము నిషేధించింది. ప్రభుత్వం అలాంటి చర్యలను సమర్థించదు. ఎవరికి వారి యొక్క విశ్వాసాన్ని ఆచరణ రూపంలో వాళ్ళ మతాన్ని ఆచరించవచ్చు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగను అధికారిక పండుగ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహిస్తున్నది. ఇది మా ప్రభుత్వం బాధ్యత. మా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో మీ అందరి సహకారం, చాలామంది మత పెద్దలు ఆశీర్వదించి, నేను ఆనాడు చాలా చర్చులకు చాలా విద్యా సంస్థలకు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వాళ్ళ నుంచి హామీనే కాదు ఆశీర్వాదం కూడా తీసుకొని ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నాను. ఈరోజు అందుకే ప్రభుత్వ పరంగా చారిత్రాత్మకమైన చర్చులను పునర్నిర్మాణంలో కానీ వాటిని అభివృద్ధి పరచడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని ఈ కార్యక్రమాలన్నిటిని కూడా కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి మీకు స్పష్టమైన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. 100% తెలంగాణ రాష్ట్రంలో మీకు రక్షణ కల్పించబడుతుంది. దళిత క్రిస్టియన్ సోదరుల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తున్నామంటే నిజమైన నిరుపేదలకు, పేదవాళ్ళకి ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంటే మా క్రిస్టియన్ సోదరులకు అత్యధికంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా 500 రూపాయలకి ఈరోజు సిలిండర్ ఇస్తున్నాము అంటే మా నిరుపేదలకు, ముఖ్యంగా మా దళిత క్రిస్టియన్ సోదరులకు, మా గిరిజన క్రిస్టియన్ సోదరులకు, పేదలకు అందరికీ కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదా ప్రభుత్వ నియామకాలను రిజర్వేషన్లను అమలు చేసి ఈరోజు 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టినమంటే ఎంతోమంది మా మిత్రులకు ఇది ప్రయోజనం చేకూర్చింది. చెప్పే క్రిస్మస్ సందేశానికి అందరం కలిసి ఈరోజు పండగ చేసుకుంటున్నాం. మాన్య మహోదయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, అలాగే శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా, ముఖేష్ గౌడ్ గారి చేతుల మీద, షబ్బీర్ అలీ గారి చేతుల మీదుగా అందరూ అధికారులు, మంత్రులందరి గారు కేక్ని కట్ చేస్తున్నారు. మీరందరూ కూడా అక్కడి నుంచే ఉండి భావన చేయండి. ఇక్కడ అందరితో పాటు కేక్ కట్ చేస్తున్న భావన. ప్రేమని పంచి ఇవ్వడం, ఇది కేక్ కట్ చేయడం అంటే కేక్ కట్ చేయడం కాదు, ఆ కేక్ నిండా నించిన ప్రేమని ఇలా పంచి ఇవ్వడం. ప్రేమాస్పదమూర్తి మన మాన్య మహోదయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర యంగ్ డైనమైక్ సీఎం. ప్రేమని నింపండి, ప్రేమని విశ్వవ్యాప్తం చేయండి. మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటున్నారో పొరుగువారిని, పక్కవారిని కూడా ప్రేమించండి అనేది క్రైస్తవ సందేశం, క్రైస్తవ మత సందేశం. అందరూ కూడా ప్రేమాస్పదమూర్తులు. ఈ విశ్వమంతా ప్రేమమయం. ప్రతి మతం, ప్రతి జాతి, ప్రతి కులం, కుల, మత, ప్రాంత, వర్ణ, వక్ష వివక్ష అంటూ లేకుండా నిజంగా ప్రేమ. మన ముఖ్యమంత్రి గారికి మనందరి మీద ఎంతో
Our